అల్మోరా ఢిల్లీకి నార్త్ ఈస్ట్లో 285 కిలోమీటర్ల దూరంలో ఈ అల్మోరా జిల్లా ఉన్నది. అల్మోరాకు సౌత్లో 90 కిలోమీటర్ల దూరంలో కొత్తగూడెం ఉన్నది. అల్మోరాలోని పెద్ద మార్కెట్ పట్టణం, చుట్టుప్రక్కల జిల్లాలకు ప్రధాన కార్యాలయం. కమావూర్లోని సెవ్రిహల్ స్టేజ్ టి బెడ్ అల్మోరా సమీపంలోని జగ్గేశ్వర్ ఆలయం. త్రిశూల్ మరియు అద్భుతమైన నందాదేవి వంటి శిఖరాలతో సహా అద్భుతమైన గ్రేటర్ హిమాలయ శ్రేణి యొక్క విస్తారమైన దృశ్యాలు, అల్మోరా యొక్క విలక్షణమైన బజార్ యొక్క రాళ్లతో కప్పబడిన వీధి, మాల్ పైన ఉంది. ఇక్కడ స్థానికంగా తయారు చేసిన టండా ఉత్పత్తులు అంటే వెండితో కొట్టబడిన రాగి మరియు ఇత్తడి పాత్రలు వెండితో పూత పూయబడ్డాయి అమ్మకానికి ఉంటాయి. పట్టణం యొక్క ట్రేడ్మార్క్ మిఠాయి బాల్ మిథాట్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. స్థానిక వాస్తుశిల్పానికి ముఖ్య లక్షణం అయిన సున్నితమైన చెక్క ముఖభాగాలతో పొడవైన, ఇరుకైన ఇళ్ళు కూడా ఆసక్తికరంగా ఉంటాయి. చారిత్రాత్మక అల్మోరా జైలు బహుశా దేశంలోని అతి కొద్ది సుందరమైన పరిసరాలలో ఒకటి. ఒకప్పుడు మహాత్మా గాంధీ మరియు జవహర్లాల్ నెహ్రూ వంటి ముఖ్యమైన రాజకీయ ఖైదీలను ఉంచింది. అనేక దేవాలయాలు ప్రకృతి దృశ్యంలో ఉన్నాయి. వీటిలో అత్యంత ప్రాచుర్యం పొందినవి చిత్తై ఆలయం మరియు ఉద్యోత్ చండేశ్వర్ ఆలయం మొదలగునవి. పట్టణం యొక్క చివర అంచున బ్రిగిటా ఎండ్ కార్నర్ దృశ్యాలను కలిగి ఉంది. సిన్సార్లో అల్మోరాకు తూర్పున 34 కిలోమీటర్ల దూరంలో పర్వతాల నుండి 2412 మీటర్ల దూరంలో ఉంది. దట్టమైన పైన్ అడవుల గుండా ప్రయాణించటం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు శిఖరానికి కొద్ది దూరంలో అడవిలో 13వ శతాబ్దపు శివాలయం ఉంది. అల్మోరాకు తూర్పున 34 కిలోమీటర్ల దూరంలో ఉన్న జగేశ్వర్ ఆలయం గొప్ప మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. 11వ శతాబ్దానికి చెందిన 100కు పైగా అద్భుతంగా చెక్కబడిన రాతి దేవాలయాలు ఆకట్టుకునే సముదాయము కలిగి ఉంటుంది. రాణిఖేత్ అనునది ఒక కంటోన్మెంట్కు చెందింది. ఇది భారత సైన్యం యొక్క ప్రఖ్యాత నావోన్ రెజిమెంట్కు నిలయం. ఆశ్చర్యకరంగా సైన్యం పట్టణంలో అత్యంత కనిపించే ప్రదేశం. పట్టణం పేరు యొక్క అక్షరాల అనువాదం అయిన విశాలమైన క్వీన్స్ ఫీల్డ్ అంతటా విస్తరించి ఉన్న అనేక ఎర్ర పైకప్పు గల బంగ్లాలు ఉన్నాయి. సదర్ బజార్ ప్రధాన మార్కెట్ అయితే అప్పర్ మాల్ బజార్ నుండి పట్టణంలోని నిశ్శబ్ద ప్రాంతానికి దారితీస్తుంది. ఒకప్పుడు బ్రిటిష్ శానిటోరియం అయిన చౌబాటియా ది మాల్ వెంట ఉంది మరియు ఇప్పుడు 200 రకాల పండ్లను పెంచే ప్రభుత్వ పండ్ల తోటను కలిగి ఉంది. అయితే రాణిఖేత్ యొక్క నిజమైన ఆకర్షణ దాని అపరిమిత హిమాలయ దృశ్యాలలో ఉంది. ఇది గ్రేటర్ హిమాలయన్ శ్రేణి యొక్క దాదాపు 350 కిలోమీటర్లు అద్భుతమైన దృశ్యాన్ని అందిస్తుంది. ఉపాట్ వద్ద అల్మోరా రోడ్డు నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్మీ గోల్ఫ్ కోర్సు దేశంలోని ఎత్తైన గోల్ఫ్ కోర్సులలో ఒకటి మరియు ఇది మొదట్లో ఒక రేస్ ట్రాక్. గ్రీన్ ఫీజు చెల్లించటానికి సిద్ధంగా ఉన్న సందర్శకులను ఇది స్వాగతిస్తుంది కాబట్టి అతిక్రమించే వారిని బెదిరించే సైన్ బోర్డును గమనించవద్దు. ఒక పలకరింపు: శిఖరం క్రింద స్లేట్ పైకప్పుపై. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.